హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎదుటివారు బాధపడుతుంటే పట్టించుకోకుండా ఉండగలమా? కనీసం సాయం చేసినా చేయకపోయినా ఎందుకలా ఉన్నారు, ఏం జరిగింది అనైనా అడుగుతారు. కానీ 8 మందికి అలాంటివేమీ పట్టవంటాడు ఆచార్య చాణక్యుడు. చాణక్య నీతిలో ప్రతి అక్షరం జీవితంలో ప్రగతి సాధించేందుకు ఉపయోగపడుతుంది. అప్పటి కాలంలో పరిస్థితులను బట్టి చాణక్యుడు చెప్పినప్పటికీ నేటి తరానికి కూడా చాలా విషయాలు వర్తిస్తాయి. అవి అనుసరిస్తే ఉన్నత స్థానానికి చేరుకోవడం ఖాయం. ముఖ్యంగా ధర్మం, శాంతి, సంస్కృతి, జీవన విధానం, న్యాయం, సుశిక్షణ సహా పలు అంశాల గురించి శిష్యులకు బోధించాడు చాణక్యుడు. మంచి నడవడిక, బుద్ధి కుశలత, ధర్మనిష్ట, కర్మశీలత్వం మనిషి సముచిత వికాసానికి దోహదపడే ఎన్నో అంశాల గురించి చెప్పాడు. ఇందులో భాగంగా 8 వ్యక్తుల గురించి ప్రత్యేకంగా చెప్పాడు చాణక్యుడు. ఎవరు ఎంత బాధలో ఉన్నా, దుఃఖంలో కూరుకుపోతున్నా ఈ 8 మందికి అస్సలు పట్టదంట. రాజుకి అసలు దుఃఖం ఎలా ఉంటుందో తెలియదు. ఎవరి కాళ్ళకు పగుళ్ళు ఉండవో వాడికేం తెలుస్తుంది పరాయివాడి పీడ. అంటే దుఃఖానికి అనుభవించిన వాడికి ఎదుటివాడి బాధ ఏం తెలుస్తుందని అర్థం. దానికి తోడు రాజకార్యాలు నడిపే రాజు కఠినంగా ఉన్నప్పుడే చాలా సమస్యలను ఎదుర్కోగలడు, పరిష్కరించగలడు. అందరి కష్టాలు నష్టాలు తెలుసుకుంటూ పోతే పాలన చేసేదెప్పుడు? వేశ్యకి ఎవరి కష్టంతోనూ పనేముంటుంది? ఆమెకు డబ్బుతోనే పని. తన పని అయిందా లేదన్నదే లెక్క. ఎవరి ఇల్లు కూలిపోతే ఆమెకేంటి? ఎవరు బాధపడితే ఏం సంబంధం? యమధర్మరాజు ఇతరుల దుఃఖాన్ని యమధర్మరాజు కూడా చూడడు. ఎదుటివారి బాధను యమధర్మరాజు పరిగణలోకి తీసుకుంటే తన పాసానికి పని చెప్పలేడు. కుటుంబ సభ్యులంతా ఏడుస్తున్నా కుంగిపోతున్నా అవేమీ పట్టించుకోకుండా ప్రాణం పట్టుకుని వెళ్ళిపోతాడు యమధర్మరాజు. దొంగకి దొంగిలించడమే వృత్తి. తనకు కావలసిన డబ్బు, నగలపై దృష్టి పెడతాడు కానీ ఆ ఇంట్లో వాళ్ళు ఎంత బాధపడతారో ఆలోచించడు. కష్టార్జితాన్ని తాను దోచుకెళ్ళిపోతే వాళ్ళెంత బాధపడతారో అసలు శూర్పణఖకు కూడా రాదు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. డోంట్ ఫర్గెట్ లైక్, షేర్, కామెంట్.